హాయ్ ఫ్రెండ్స్, ఇది మన న్యూ ఐఓటీ ప్రాజెక్ట్ నేమ్ ఏమంటే ఐఓటీ బేస్డ్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ పోల్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పోల్ ఇది మనకి ఎలక్ట్రిక్ పోల్ అనమాట. తర్వాత మళ్ళీ దీన్ని మనం స్టాండప్లో పెడతాం. ఇక్కడ ఇలాగా స్టాండప్లో పెడతాం. నెక్స్ట్ ఇలాగ స్టాండ్ అవుతుంది అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ పోల్ ఏం చేస్తుందంటే మనకి మామూలుగా వర్షాలు కానీ తుఫాన్లు పడినప్పుడు ఈదురుగాలు వచ్చినప్పుడు పోల్స్ అన్ని వాలిపోయి పడిపోతుంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇది. సో మన ఈ ఎలక్ట్రిక్ పోల్కి ఇక్కడ మనం ఒక మెమ్స్ సెన్సర్ అని అటాచ్ చేసామన్నమాట, టాప్ ఆఫ్ ది పోల్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ మెమ్స్ సెన్సార్ అనేది డిటెక్ట్ అంటే టిల్ట్ అనేది డిటెక్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి సిగ్నల్ అనేది ఐఓటీలో వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకు లోడ్ ఉంది బల్బు. అలానే ఇదేం చేస్తుంది అంటే ఇంటెలిజెంట్గా టిల్ట్ని డిటెక్ట్ చేస్తుంది. లోడ్ ఎప్పుడైతే ఆన్ అయినప్పుడు అంటే ఈ పోల్ మీద లోడ్ ఏదైనా పడినప్పుడు దాని వోల్టేజ్ తర్వాత కరెంట్ అనేది మెజర్ చేసి మనకి ఐఓటీ యాప్ పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఒకసారి చూద్దాం. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఎల్సిడి అనమాట. ఎల్సిడి వచ్చేసి మనం I2C మాడ్యూల్లో కనెక్ట్ చేసామన్నమాట. I2C టైప్లో కనెక్ట్ చేసామన్నమాట. సో ఇది మాడ్యూల్ ఈ ఎల్సిడి ఎందుకు యూజ్ చేస్తామంటే స్టేటస్ అనేది మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్డినో ఊనో అనమాట. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. అంటే ఈ సెన్సార్స్ అన్నిటిని కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. డేటా కలెక్షన్ కానీ తర్వాత లోడ్ ఆపరేషన్ కానీ మొత్తం మనకి ఈ ఆర్డినో ఊనో చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ సప్లై బోర్డు. ఇక్కడ మనం 12 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై ఇస్తాము. ఇది దాన్ని 5 వోల్ట్స్ స్టెప్ డౌన్ చేసి అన్నిటికి కావాల్సిన వాటికి 5 వోల్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే నోడ్ ఎంసీయూ మోడల్. సో మనకు తెలుసు కదా, నోడ్ ఎంసీయూ మోడల్ని యూజ్ చేసి మనం బ్లింక్ ఐఓటీ కానీ ఐఓటీ అంటే ఇంటర్నెట్ దేనికైనా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటి ఎందుకంటే ఇక్కడ జరిగే స్టేటస్ అంతటినీ కూడా త్రూ దీని ద్వారా నోడ్ ఎంసీయూ ఏం చేస్తుంది అంటే మనకి ఐఓటీ యాప్ కానీ వెబ్సైట్కి కానీ డేటా అనేది ఎవ్రీ సెకండ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదేంటంటే ZMPT 101B అనమాట. ఇది వోల్టేజ్ సెన్సార్ అంటే వోల్టేజ్ని సెన్స్ చేయడానికి ఎంత వోల్టేజ్ ఉందని. నెక్స్ట్ ఇది వచ్చేసి ACS 71215B అనమాట. ఇది ఎందుకంటే కరెంట్ని సెన్స్ చేయడానికి అంటే ఎంత కరెంట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ వోల్టేజ్ ఇది ఏసీ లైన్, ఇది ఏసీ లైన్ అనమాట. దీన్ని మనం డైరెక్ట్గా ప్యారలల్లో కనెక్ట్ చేసాం. దానికి ఇది కరెంట్ కాబట్టి మనం దీన్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. లోడ్ ఇక్కడ మనకు లోడ్ ఉంది. ఇక్కడ నుంచి మనము సిరీస్లో కనెక్ట్ చేసి తర్వాత రిలేకి ఇచ్చామన్నమాట. అంటే రిలే ఏం చేస్తుంది అంటే లోడ్ ఆన్ ఆఫ్ చేస్తుంది. మనం త్రూ ఐఓటీ నుంచి ఈ ఆ లైట్ని ఆ స్ట్రీట్ లైట్ని ఏం చేయొచ్చు అంటే మనము ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట త్రూ ఐఓటీ. నెక్స్ట్ DHT11 సెన్సర్. సో ఇది ఎందుకంటే ఆ పోల్ దగ్గర ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎలా ఉందంటే టెంపరేచర్ హ్యూమిడిటీ ఎలా ఉందని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇదండి ప్రొసీజర్. ఇది హార్డ్వేర్ మనకి, ఇది హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇది స్టేటస్ మానిటర్ చేయడానికి, ఇది ఐఓటీ కనెక్ట్ అవ్వడానికి, ఇక్కడ స్టేటస్ అంతటిని ఐఓటీ కనెక్ట్ చేయడానికి. నెక్స్ట్ పవర్ సప్లై, వోల్టేజ్ సెన్సర్, కరెంట్ సెన్సర్, రిలే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, నెక్స్ట్ DHT11 సెన్సర్. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ది పోల్ మెమ్ సెన్సర్ పెట్టామన్నమాట. మెమ్ సెన్సర్ తర్వాత లోడ్ బల్బ్ ఇక్కడ మనము ఇలా కనెక్ట్ చేసాం. సో ఒకసారి మనం దీని ఆపరేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ కనెక్ట్ చేద్దాం, పవర్ సప్లై కనెక్ట్ చేద్దాం. సో పవర్ సప్లై కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ పోల్ అని పడుతుంది అనమాట, డిస్ప్లే వస్తుంది. తర్వాత ఆల్రెడీ మనకి పోల్ టిల్టెడ్ అని వస్తుంది, ఎందుకంటే పోల్ ఆల్రెడీ మనం టిల్ట్లో పడిపోయింది అంటే పోల్ పడిపోయింది కాబట్టి మనకి టిల్టెడ్ అని చూపిస్తుంది. ఒకసారి పోల్ని స్టాండింగ్లో పెడదాం, ప్రస్తుతానికి రీసెట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ థింగ్ ఐఓటీకి ఎలా కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసామంటే ప్రస్తుతానికి మనకు ఆ లోడ్ అన్నది ఆన్ అయి లేదు కాబట్టి మనకి వోల్టేజ్ 0 ఉంది, కరెంట్ 0 చూపిస్తుంది. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. నెక్స్ట్ టిల్ట్ అనేది నో, ఎందుకంటే మనకి పోల్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నో. నెక్స్ట్ ఇక్కడ TH అంటే ఏంటంటే T, H అంటే
టెంపరేచర్ కమ హ్యూమిడిటీ 33, టెంపరేచర్ కమ హ్యూమిడిటీ 59% అనమాట. సో ఇదేంటి ఒకసారి ఇప్పుడు మనము ఈ సిస్టమ్ని ఐఓటీ యాప్ ద్వారా ఆపరేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్లింక్ యాప్ ఓపెన్ చేసామన్నమాట. ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పోల్ టిల్ట్ డిటెక్షన్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది యాక్టివ్లో లేదు, ఆఫ్లైన్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ డివైస్ని మనం ఆన్లైన్ చేయాలంటే ఏం చేయాలంటే మన మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేయాలి. మొబైల్ హాట్స్పాట్ ఇక్కడ మనం ఏం పేరు మార్చాలంటే ఇక్కడ మనము మన నోడ్ ఎంసీకి ఏదైతే మనం పేరు ఇస్తామో అంటే ఒక యూజర్ నేమ్ ఇస్తామో సేమ్ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చామంటే IBEPTS అని ఇచ్చామన్నమాట. పాస్వర్డ్ 12345678 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఓకే చేసాం. సో మన కింద కనుక చూసామంటే మనకి డివైజెస్ కనెక్టెడ్ అని చూపిస్తుంది అనమాట. సో 1 డివైస్ కనెక్టెడ్. సో ఏంటంటే ESP అంటే మన నోడ్ ఎంసీ అనేది ఇప్పుడు మన ఫోన్ కనెక్ట్ అయింది, మన ఫోన్ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది కాబట్టి మనం ఈజీగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంతకుముందు ఆఫ్లైన్ చూపించింది, ఇప్పుడు ఆఫ్లైన్ చూపించట్లా అంటే మన డివైస్ ఇప్పుడు ఆన్లైన్ అయిందనమాట. సో ఓపెన్ చేద్దాం. సో ఇనిషియల్కి ఇక్కడ వోల్టేజ్ కరెంట్ అనేది 0 ఉంది. సో లైట్ అనేది ఆన్ అని చూపిస్తుంది, అంటే ఆఫ్లో ఉంది, ఆన్ చేయాలని. ఇక్కడ టిల్ట్ అనేది 0 అని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లైట్ అనేది ఆన్ చేస్తాను. సో ఇప్పుడు మన లోడ్ని మనం ఆన్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏసీ వోల్టేజ్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏసీ వోల్టేజ్ని కనెక్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు మన ఏసీ వోల్టేజ్ అనేది కనెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు నేను లోడ్ని ఆన్ చేస్తాను. సో మనకి ఇంటర్నెట్ ఇక్కడ సరిగ్గా రావట్లేదు కాబట్టి, స్పీడ్ లేదు కాబట్టి స్లోగా అనిపిస్తుంది. ఆన్ చేసి పెడదాం. చూడండి, ఆన్ చేశాను. సో ఇప్పుడు మనకి వోల్టేజ్ 202 volts, అలానే కరెంటు 1.559 సంథింగ్ వస్తుంది అనమాట. సో ఇదండి. సో ఇప్పుడు మనం ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మన నెట్ స్లో ఉంది కాబట్టి ఆపరేషన్ స్లో చూపిస్తుంది, అంటే కొద్దిగా స్లోగా ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఆఫ్ అయిపోయింది. సో లోడ్స్ కూడా ఆటోమేటిక్గా 0 అయిపోతాయి. నెక్స్ట్ టిల్ట్ కూడా అలానే సేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఫోల్ అన్నది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ స్టాండింగ్లో ఉంది ఫోల్. ఇప్పుడు నేను ఫోల్ అనేది టిల్ట్ చేసేస్తా. టిల్ట్ చేయంగానే చూడండి ఫోల్ టిల్ట్ అని వచ్చేసింది. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫోల్ టిల్ట్ అని చూపిస్తుంది అనమాట. మన ఐఓటీ యాప్లో కూడా మనకి ఫోల్ టిల్ట్ అని ఇస్తుంది. అంటే ఫోల్ అనేది పడిపోయింది కాబట్టి, టిల్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది అనమాట. సో ఇంక మనం ఏం చేద్దాం, మళ్ళీ రీసెట్ చేసామంటే మళ్ళీ రీసెట్ అవుతుంది అనమాట. సో ఇదండి మన ఐఓటీ ప్రాజెక్టు. సో మీకు కోడ్స్ కానీ తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ తర్వాత గైడెన్స్ ఏదైనా కావాలంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.